ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా పక్కా ప్లాన్తోనే చేస్తుంటారు. తాను తీసుకునే నిర్ణయాల్లో నార్మల్గా ఆషామాషిగా ఉండవు. రాబోయే కాలానికి అనుగుణంగా నేడు ఉన్న ఈ సమయానికి ధీటుగానే తన జవాబు ఉంటుంది. ఆ విధమైన ఆలోచననే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేస్తున్నారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల్లో మాత్రం ఆ క్రేజ్ మాత్రం జగన్కు తగ్గలేదని చెప్పొచ్చు. 40% ఓటు బ్యాంకు మాత్రమే సాధించారు. ముగ్గురు ఒకవైపు ఉండి ఒక్కడు ఒకవైపు ఉన్నప్పటికీ 40% ఓటు బ్యాంక్ అంటే అది మామూలు విషయం కాదన్నది ఈరోజు చాలామంది చెప్తున్నమాట. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అన్యాయాలపై, మరీ ముఖ్యంగా పేదలకు కావాల్సిన వాళ్లకు నైతిక హక్కులను కాలరాస్తూ జరుగుతున్న పరిణామాలపై ఢిల్లీ దృష్టికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తారా? జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అధికారంలోకి వచ్చిన కొత్తలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు సర్కార్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అన్యాయంగా చాలామందిని చనిపోతున్నారు, అనవసరంగా గొడవలు జరుగుతున్న తరుణంలో ఆ గొడవలన్నీ కూడా ఢిల్లీ వేదికగా తాను తీసుకెళ్లి హైలైట్ చేశారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలపై కూటమికి బరువు బాధ్యతలు పెంచేలా చేశారు ఆయన. ఇంకా తర్వాత అల్టిమేట్గా జరగాల్సిన నష్టాలు కొన్ని జరుగుతూనే ఉన్నాయి, పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఇంకా తాజాగా జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీ నుంచి కూడా ఒక సరికొత్త పిలుపు వచ్చినట్టు తెలుస్తుంది. జగన్ ఢిల్లీకి వెళ్లేందుకు మాస్టర్ ప్లాన్తో సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో ఢిల్లీకి వెళ్ళబోతున్నారనే సమాచారం అయితే ఇప్పుడు ఊపందుకుంటుంది. ఎందుకు అంటే చాలాసార్లు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళారు, కానీ ఇప్పుడు వెళ్ళబోతున్నది స్పెషల్గా చెప్పుకోవాల్సిన అంశం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళిన సందర్భాలను చూసుకుంటే తమ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులపైన జరుగుతున్న దాడులను, లేదా కార్యకర్తలపై అన్యాయంగా కేసులు పెట్టి హింసిస్తున్న వాటినిపై జంతర్ మంతర్ ఢిల్లీ అంటూ వెళ్ళారు, అక్కడ నిర్వహించారు. కానీ ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్న కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఏదైతే చేస్తామో అని చెప్పి అధికారంలోకి వచ్చారో ఇప్పుడు అది చేసకపోగా 17 మెడికల్ కాలేజీలను ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు. అందులో ఏకంగా 7 ఆల్మోస్ట్ పూర్తి దశలోకి వచ్చాయి. ఇంకా 2 ఫినిష్ చేస్తే మొత్తం కంప్లీట్గా 7 ఫినిష్ అవుతాయి. కానీ ఇక్కడ మెడికల్ కాలేజీల యొక్క ప్రైవేటీకరణకు పూనుకున్నారు కూటమి సర్కార్. మెడికల్ కాలేజీల వల్ల లాభమే లేదు, అసలు మెడికల్ కాలేజీలను మనం ఎందుకు కట్టాలి, మనం కట్టాల్సిన అవసరం లేదు, ప్రైవేట్ చేతిలో పెడతామంటూ ఈరోజు కూటమికి సంబంధించిన ప్రభుత్వం ఏకంగా మెడికల్ కాలేజీలు అన్నిటిని తీసుకెళ్లి ప్రైవేట్ చేతిలో పెడుతుంది. దీనివల్ల అన్యాయంగా ప్రజలకు మేలు జరిగేదానికి ఉండకుండా పోతుంది. పేదలకు ఉచితంగా వైద్యం అందుబాటులో లేకుండా పోతుంది. కాలేజీలకు వెళ్ళి చదువుకోవాల్సిన కళగానే ఉంటుంది విద్యార్థులకు, ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్న వాళ్ళకు. ఇలా ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నారు. దీన్ని మాత్రం కూటమి పీపీపీ విధానంలో తెస్తున్నాము, ప్రైవేట్ పబ్లికేషన్ అంటూ పీపీపీ అనేది ఒకటి తెస్తున్నాము, దాంట్లో పెడుతున్నామంటూ వాళ్ళు చెప్తున్నారు. కానీ అసలు పీపీ లేదు, ఇంకోటి లేదు. ప్రైవేటీకరణ ఆపాలి, గవర్నమెంట్ చేతిలోనే కాలేజీలు ఉండాలి, మెడికల్ కాలేజీలు ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది, లేదంటే ప్రజలకు అన్యాయం జరుగుతున్నట్టు అవుతుంది. కేవలం మీ సొమ్ములు కాజేసుకోవడానికి, అన్యాయంగా డబ్బులు దొబ్బడానికి మాత్రమే ఈ కార్యక్రమం అంటూ వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు అదే స్టాండ్ మీద ఉండడంతో ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు దీనిపై పెద్ద ఎత్తున అడుగులు ముందుకేసేదానికి సిద్ధపడ్డారు. అక్టోబర్లో ఓ కార్యక్రమం నిర్వహించి దాంట్లో 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా ఇంటింటికి వెళ్తూ 1,00,00,000 సంతకాల సేకరణ అనే ప్రోగ్రాంను జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. నియోజకవర్గానికి దాదాపుగా 50,000 సంతకాలను ఇక్కడ ఈ పీపీపీ విధానంకు మేము పూర్తిగా వ్యతిరేకమని చెప్తూ సంతకాలు చేస్తున్నారు. సంతకాలు సేకరిస్తే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారే మొదలుపెట్టారు. ఈ ప్రణాళిక ఇప్పుడు వైసీపీలో గ్రౌండ్ లెవెల్లో కూడా బాగా బలంగా జరుగుతుంది. ఇక రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ కార్యకర్తలు 1,00,00,000 సంతకాల సేకరణ పూర్తిగా ఫినిష్ అయ్యేదానికి దగ్గరగానే సమయం వస్తుంది. కాబట్టి ఈ 1,00,00,000 సంతకాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా గవర్నర్ వద్దకు వెళ్ళి గవర్నర్ను కలిసేదానికి సిద్ధపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో అన్యాయంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే తక్షణమే ఆపేయాలి అని కోరుతూ ఆయన గవర్నర్ వద్దకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళబోతున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఢిల్లీలో ఉన్న కేంద్ర హోంమంత్రి శాఖ అమిత్ షా గారికి, అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి కూడా లేఖలు, సంతకాలు జరుగుతున్న ప్రజలు కోరుకుంటుంది ఏంటి, ప్రభుత్వం అధికారంలో ఉన్న కూటమి సర్కార్ చేస్తున్నదేమిటి అనే దానిపై క్లియర్గా కేంద్రం దృష్టికి జగన్ తీసుకెళ్లబోతున్నట్టు సమాచారం. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తానంటే మరి కేంద్రం కూడా అంగీకరిస్తుందా, కేంద్రంలో ఉన్న పెద్దలు, మోదీ సర్కార్, అమిత్ షా లాంటి వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారా అన్నది ప్రశ్నే. కానీ చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీహార్ ఎన్నికలు ముగిసిపోయాయి, బీహార్లో ఫలితాలు కూడా వచ్చాయి. ఇప్పుడు బీహార్ ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదు కూటమికి. కాబట్టి
కూటమి ఇప్పుడు మళ్ళీ న్యాచురల్గానే ఎవరైతే తమ శత్రువులు ఇప్పుడు రాబోయే కాలంలో మిత్రులు అవుతారో, రాబోయే కాలంలో మిత్రులు శత్రువులు ఎవరు అనే దానిపైనే కూటమి సర్కార్ ఎప్పటికప్పుడు బేరే చేస్తుంది. అందులో ఎన్డీఏ సర్కార్, కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ దీనికి చాలా సిద్ధంగానే ఉంటుంది. వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఆయుధాలు ఎటువైపు ఉంటే అటువైపు వాళ్ళు డైవర్ట్ అవుతూనే ఉంటారు. అది గతంలో నుంచి చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా పెద్దగా ఏమీ లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తే ఖచ్చితంగా ఢిల్లీ మద్దతు దక్కుతుంది. ఢిల్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు చక్రం తిప్పబోతున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మెడికల్ కాలేజీల అగ్రిమెంట్స్ కానీ, మెడికల్ కాలేజీలు తెప్పించడంలో కేంద్ర మంత్రులు ఎంతోమంది సహాయపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో ఉన్నప్పుడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ దృష్టికి ఇదే తీసుకుపోతున్నారు. ఎంతో కష్టపడి ఒక రాష్ట్రానికి కొన్ని మెడికల్ కాలేజీలు రావాలంటే ఎంత కష్టం ఉంటుంది. వాటిని పడి అన్ని కష్టాలు తీర్చుకొని ఈరోజు 17 మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేసుకొని దగ్గర పెట్టుకొని నిర్మాణం చేయాల్సిన పని ఉంటే, కానీ నిర్మాణం చేయకుండా అన్యాయంగా ప్రైవేట్ చేతిలో పెట్టి డబ్బులకు ఒక్కొక్క కాలేజీకి ఇంత అని చెప్పేసి ఎవరికి ఎంత అనే సొమ్ము ప్రభుత్వం డిసైడ్ చేసి చంద్రబాబు, నారా లోకేష్లు కావాల్సుకునే ఇది లూటీ చేస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే కేవలం అన్ని కాలేజీల నిర్మాణం, మిగతా కాలేజీల నిర్మాణం పూర్తవుతే మ్యాక్సిమం 17 మెడికల్ కాలేజీలు అవైలబిలిటీకి వస్తాయి. ఎంతో బెడ్లు పెరుగుతాయి, వైద్య సదుపాయాలు ఈజీ అవుతాయి. నియోజకవర్గానికి ఎన్ని వేల మంది వచ్చినా కూడా సదుపాయాలు ఈజీ అవుతాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, తద్వారా డెవలప్మెంట్ అంటూ చుట్టుపక్కల డెవలప్మెంట్ జరుగుతుంది. ఇన్ని గణం ఉంటాయి. ఒక హాస్పిటల్ వచ్చిందంటే అంత ఆషామాషిగా ఉండదు. దీనివల్ల ఉపాధి పెరుగుతుంది, దీనివల్ల ఒక మేలు జరుగుతుంది. ఇవన్నీ విడిచిపెట్టిన కూటమి సర్కార్ కేవలం వాళ్ళకి నమ్మిన బంటులకు న్యాయం చేసేదానికి, వాళ్ళ జేబులు నింపుకునేదానికి మాత్రమే ఈరోజు కేవలం డబ్బులు తీసుకుని ప్రైవేట్ చేతిలో ఇవన్నీ పెట్టేస్తున్నారు. లీజులకు ఇచ్చేస్తున్నారు. 100 ఏళ్ళకి లీజులకు ఇస్తే మనం ఏం చేసేది ఉండదు. తిరిగి మేము అధికారంలోకి వస్తే మాత్రం అవన్నీ కూడా క్యాన్సిల్ చేస్తాం, మళ్ళీ ప్రభుత్వం లాగేసుకుంటుందని కూడా ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. కానీ ఏం జరిగినా మేము మాత్రం ఇలాగే ఉంటాం, ఇలాగే పోతామని మాత్రం కూటమి అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఢిల్లీ పెద్దల దృష్టికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీల అంశం ప్రత్యేకంగా తీసుకుపోతున్నారు. 1,000 సంతకాల పూర్తయిన ఈ నేపథ్యంలో కొద్ది రోజుల్లోనే గవర్నర్తో భేటీ అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెడతారా, లేదంటే కేంద్ర పెద్దలను ఉద్దేశించి ఏమైనా ఇక్కడ నుంచి మాట్లాడి వెళ్తారా, లేదంటే కేంద్ర పెద్దలు అపాయింట్మెంట్ తీసుకుని డైరెక్ట్ ఢిల్లీ వేదికగానే ఇక్కడ జరుగుతున్న దానిపైన విశ్లేషణ చేసే కార్యక్రమం ఏదైనా చేస్తారన్నది మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఎన్నికలు ఏదైనా రాష్ట్రంలో వస్తుంటాయి, పోతుంటాయి. ఒకరు గెలుస్తుంటారు, ఒకరు ఓడిపోతుంటారు. అల్టిమేట్గా ప్రజలకు వ్యవస్థలో మనం ఏం చేస్తున్నాము, సొసైటీకి మనం తిరిగి ఎంత అధికారంలో ఉన్నాం కాబట్టి ఎంత తిరిగి ఇచ్చేస్తున్నాము ఈ ప్రజానికంకు అన్నది చాలా ముఖ్యమైన విషయం. ప్రజల నుంచి వస్తున్న డబ్బు తిరిగి ప్రజలకు ఎంత గొప్పగా ఖర్చు పెట్టగలుగుతున్నాం, ఎంత గొప్పగా సదుపాయాలను వాళ్ళకు ఇచ్చే పరిస్థితిలో మనం ఉన్నాము అన్నదే గవర్నమెంట్ చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈరోజు అన్ఫార్చునేట్గా ఈరోజు ఆ పరిస్థితి లేదు అనేది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. సామాన్య జనాలు కూడా అదే మాట చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పేదల సంక్షేమం అనే నిధులు ఇచ్చారు. నేరుగా లబ్ధిదారులకు ఇంటికి ఖాతాకే డబ్బులు జమ అయిపోయాయి. అక్కడ బటన్ నొక్కితే చాలు ఇక్కడ డబ్బులు జమ అయ్యేది. డేట్లు, టైములు మిస్ కాకుండా తాను చేసేవారు. అప్పుడో ఇప్పుడు అల్పాదల్పంగా చిన్నగా ఏదైనా తేడాలు వచ్చినప్పుడు మాత్రమే ఇబ్బంది అయ్యేది తప్ప పెద్దగా ఇబ్బంది రాకుండా డబ్బులు నేరుగా అకౌంట్కి వచ్చేది. కానీ ఈరోజు డబ్బులు నేరుగా అకౌంట్కి వచ్చే పరిస్థితి లేదు. చేతులు మారుతూ వీళ్ళకింత వాళ్ళకింత అనే తట్టుగా లంచాలకు కూడా ప్రేరేపించే అంశాలు కనబడుతున్న అంశాలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న అంశాల రాష్ట్ర వ్యాప్తంగా అన్యాయపు ఆటల క్రీడలు అన్నీ కూడా బయట పెడతానంటున్నారు. చూడాల్సిన అవసరం ఉంది మరి ఏం జరుగుతుందో.